చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకు పలుకులేదు. బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకుని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సిపిఆర్ అందించారు. వృత్తి ధర్మం పరిడవిల్లి వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడిసి ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. వైద్యురాలు బాలుడిని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిసెసిటేషన్ సిపిఆర్ చేయటం ఆరంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి వద్దమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలికొచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రోజు నేను కోదాడ వెళ్ళి వస్తున్నానండి. ఈవినింగ్ 5:30 5th మేన అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో ఒక బాబు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడని నేను చూశాను. ఆ బాబు వాళ్ళ ఫాదర్ భుజాల మీద వేసి కంగారుగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ రావడం చూశాను. చూసి వెహికల్ ఆపి ఏమైందని వెళ్ళి అడిగాను. అడిగితే బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందని చెప్పారు. వెంటనే బాబుని చూస్తే రెస్పాన్స్ ఏం లేదు, బ్రీదింగ్ కూడా ఏం లేదు, పల్స్ కూడా చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలని చెప్పి రోడ్ మీద పడుకోబెట్టమన్నాను బాబుని. పడుకోబెట్టిన తర్వాత నేను సిపిఆర్ అనేది స్టార్ట్ చేశానండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్. అందులో చెస్ట్ కంప్రెషన్ చేసి మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఆ చెస్ట్ కంప్రెషన్ వల్ల బ్లడ్ సప్లై అనేది వైటల్ ఆర్గన్స్కి ఇవ్వడమే మెయిన్ మోటో అండి సిపిఆర్. సో హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇచ్చే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ హార్ట్ కానీ బ్రీతింగ్ కానీ ఆగిపోయిన వాళ్ళకి దాన్ని కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అంటారు. సో నేను 5 minutes పైన చేశానండి బాబుకి రెస్పాన్స్ రావడానికి. బాబు నాకు గ్యాస్పింగ్ బ్రెత్ అంటే అనే ఆ శ్వాస తీసుకున్నాడు. అది ఒక మంచి సైన్. తర్వాత కూడా కంటిన్యూ చేశాను నేను. చేసిన తర్వాత నాకు కొంచెం బాబులో మూమెంట్ ఉంది అని అర్థమైన తర్వాత నేను ఆ బాబుని నియరెస్ట్ హాస్పిటల్కి పంపించాను. కాళ్ళు ఎత్తులో పెట్టి హెడ్ కిందకి పెట్టే పొజిషన్లో 2-wheeler మీద పంపించాను. బాబు వెళ్ళే దారిలో కాన్షియస్లోకి వచ్చాడు. వెళ్ళిన తర్వాత వైటల్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఏడుస్తున్నాడు బాబు, నొప్పి అని చెప్పి అన్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేశారు నా నెంబర్ తెలుసుకొని. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ప్లస్ అది కూడా చిన్న బాబు 6 years. ఆ ఆస్పెక్ట్ ఇంకా నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. సిపిఆర్ అనే ఒక ప్రొసీజర్ హార్ట్ ఆగిపోయినప్పుడు కానీ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు కానీ చేసే ఒక వైటల్ ప్రొసీజర్ అండి. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్కి అందితేనే బ్రతికే ఛాన్సెస్ అనేవి చాలా పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. లేకపోతే ఎవ్రీ minute to minute ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో హాస్పిటల్ తీసుకెళ్ళేదానికన్నా ముందు ఈ ప్రొసీజర్ చేసి ఆ బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అదే చేశాను. బాగున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరూ నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం ప్లస్ టీవీలో వాటిల్లో మొత్తం వైరల్ అవ్వడం అదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల సిపిఆర్ గురించి కొద్ది గొప్ప అవేర్నెస్ వెళ్తుందని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంది. ఆ ఐడియా అనేది ఇన్కల్కేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ హ్యాపీ.